పశ్చిమ బెంగాల్ చల్పాయగురి గ్రామంలో చెట్టు కింద సాగుతున్న జూదం మద్యపాన కార్యక్రమాలకు ట్రీ లైబ్రరీ ఏర్పాటుతో నిలువరించిన సమరిటన్ నిమేష్ లామా అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు. స్థానిక యూరోపియన్ ఫీల్డ్ అనే ప్రదేశంలో గల ఒక చెట్టు కింద అనేక మంది జూదం ఆడుతూ మద్యపానం చేసేవారు. ఓసారి అక్కడికి వచ్చిన నిమేష్ లామా ఆ పరిస్థితి మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తన స్నేహితులతో కలిసి చెట్టు వద్దకు గిటార్ పుస్తకాలతో వెళ్ళడం ప్రారంభించాడు. తర్వాత చెట్టు చుట్టూ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. దాంతో ట్రీ లైబ్రరీ అని పేరు పెట్టాడు. దీంతో ఎంతోమంది అక్కడికి వచ్చి తమ ఆలోచనలు మెరుగుపరుచుకుంటున్నారు. ప్రతి ఆదివారం ఆర్ట్ హంట్ నిర్వహిస్తున్నాడు. చాలామంది చిన్నారులు అక్కడికి వచ్చి గిటార్ ప్లే చేయడం, పాటలు పాడడం, పెయింటింగ్స్ వేయడం వంటి పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో క్రమంగా ఆ ప్రాంతంలో చట్ట విరుద్ధ కార్యక్రమాలను నిలిచిపోయాయి. దీనికి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను చదివిన ఒక నవల తనకు ఈ ప్రేరణ ఇచ్చిందని నిమేష్ పేర్కొన్నారు. ఆయన 2021లో జయనగర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం WBCS కోసం సిద్ధమవుతున్నాడు. వెరీ గుడ్ మిస్టర్ నిమేష్. ఆలోచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. సమాజాలు మార్పు చేయడానికి ఆలోచనే మూలం అని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.